హలో గైస్, నా పేరు అఖిలేష్. మీకు అన్నం చూపించబోదు నా ఫేవరెట్ వనప్పుడు చేసుకొని ఇంట్లో పచ్చడి లేకపోతే కారం అన్నం చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఒక చిన్న ఆనియన్ తీసుకోవాలి, చూపిస్తాను. ఆ సైజు ఒక్క నిమిషం ఆ సైజు ఈ సైజ్ ఆనియన్ తీసుకోవాలి అంతే. ఇంకా దీన్ని కట్ చేసుకోవాలి. ఓకే గైస్, ఇప్పుడు నేనైతే కట్ చేస్తాను. ఒక ఆనియన్ తీసుకొని ఒక్క చాకు తీసుకొని, చాకు అండి అందరూ ఉంటుంది. ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ ఆనియన్ని ఇట్లా కోర్ చేసుకోవాలి. హాఫ్ మీరు ఎన్న అన్నం వేసుకుంటూ అంతనే వేసుకోవాలి. నేను కొంచెం వేసుకుంటాను. కలర్ అయితే ఓకే, కొంచెం ఉంది. ఈ సామాన్లు దగ్గర చూసుకొస్తాను. ఒక నిమిషం ఇప్పుడైతే ఈ ఆనియన్ కట్ చేసుకోకపోతే ఫస్ట్ రోల్ తీసుకోవాలి. చిన్న ఆనియన్ తీసుకుంటాను. ఇలా నేను చూపిస్తున్నట్టు తీసుకోవాలి. ఇలా చేస్తాను. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకొని ప్లస్ ఇది ఇప్పుడు వాష్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకోవాలి. ఫస్ట్ షేవ్ చేసుకోవాలి. షేవ్ వేస్తే షార్ప్ అవుతుంది. సరే, మనం ఈజీగా వేసుకోవచ్చు. ఇట్లా ఈ చాకే దస్తి నాకు నచ్చదు. చిన్న చాకు ఉండదు, దాంట్లో ఈజీగా కట్టుకో. ఓకే, మనకి ఎంత కావాలంటే కోసుకోవాలి. ఎక్కువ కోసుకోమో అసలు టేస్టే పోతుంది. నేను చిన్నగా కోసుకుంటాను. మీరు ఎంత సైజు కావాలంటే అంత కోసుకోండి. నాకు చిన్నగా ఇష్టం. చిన్నగా ఉంటే ఇంకా బెటర్. మీరేంటి అన్నం ఇష్టం కామెంట్ చేయండి. ఇంకా ఈసారి అయితే కొన్ని ఆఫీస్ ఉన్నాయి. ఎవరైతే సబ్స్క్రైబర్స్ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి నేను ఒక చిన్న కొన్ని ఫిషెస్ ఇస్తాను. చాలా ఈజీ. మా మమ్మీకి అయితే చాలా ఈజీ వస్తుంది కట్ చేయండి. నాకైతే అసలు హైలైట్ దీంట్లో వస్తుంది. హైలైట్ వచ్చాయి. నేను యూట్యూబ్లో చూస్తాను. ఒక టిష్యూ ఉంటుంది కదా, టిష్యూతో కట్ చేసుకుంటాం. ఇంట్లో టిష్యూస్ నేను చూపించిన కోసుకోవాలి. రావాలి. నేను మొత్తం కట్ చేస్తున్నాను కదా పీస్. వెయిట్ అ సెకండ్. ఏ క్లాస్ రావాలంటే 6th. నాకు ఎంతైనా కుకింగ్ అవన్నీ వచ్చు. కాకపోతే అంత యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇప్పుడైతే చేయడానికి వచ్చింది చేసి. చాలా పెద్దగా
చిన్న చిన్న అందుకే నేను కోసుకుందా అండి లేలే మన కోసుకోలే మళ్ళీ గుండె ఏమో చేసి పొద్దున్న నిన్న రాత్రి బ్లేడ్ దొరికింది దాన్ని బట్టి నాకు కాన్స్పిరెన్స్ ఇంకా అది కోసుకున్నా నా ఫేవరెట్ ఇదే నేను చూపించినట్టు ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను ఎందుకంటే చాలా ఇంపాసిబుల్ చూస్తాను ఇలా అయితే మీరు కట్ చేసుకోవాలి ఇలా అయితే మీరు కట్ చేసుకోవాలి ఇలా అయితే ఈజీ అవుతాయి చూపించినట్టు కట్ చేసుకోండి మళ్ళీ అనిపిస్తుంది మీకు ఓకేనా ఇలాగా నేను చూపించినట్టు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఫస్ట్ సెకండ్ రైస్ తీసుకోవాలి మీకు ఎంత రైస్ ఉంటే అంట మీకు ఎంత ఇష్టం అంట నేనైతే కొంచెం వేసుకోవాలి నేను వేసుకున్నా వేసుకున్నాను నేను కట్ చేసిన ఒక్క హాఫ్ ఆనియన్కి ఇంత వేసుకోవాలి హాఫ్ ఆనియన్కి ఇంత వేసుకోవాలి హాఫ్ ఆనియన్కి ఇంత వేసుకోవాలి నేను చూపించినట్టుగా ఇప్పుడు అయితే కలుపుకున్నాక మీకు చూపిస్తాను ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ ఆనియన్ అయిపోయింది రైస్ అయిపోయింది నెక్స్ట్ కారం పొడి కారం ఇంకా ఆయిల్ ఇంకా అవి ఉంటాయి ఒకటి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇంకేం లేదు కొత్తిమీర వేస్తే ఇంకా నేను నాకు నచ్చాను ఒక్క నిమిషం ఇవన్నీ వేసి చూపిస్తాను నా ఫేవరెట్ రైస్ అయితే అయ్యింది ఇప్పుడు కారం వేసుకోవాలి కమాన్ ఇప్పుడైతే నేను కారం వేసుకున్నాను ఈ 2 ఐటమ్స్ ఇంకోటి ఈ ఐటమ్ అంటే ఇంకా చూపిస్తాను రండి నేను వేసుకుని చూపిస్తాను కమాన్ ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ ఉప్పు మీకు ఏది నచ్చితే ఫస్ట్ వేయాలి ఫస్ట్ మీకు ఏదంటే ఇష్టమో అది వేసుకోండి నెక్స్ట్ జీలకర్ర నా పిల్లలు అర్థంగా నేను ఏం మిస్ ఇప్పుడు నాకు గుర్తుకొచ్చాను చాలు వేసుకుని హాఫ్ స్పూన్ ఇప్పుడు కారం అయితేను 1 స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఇంత వేసుకుని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి అంటే దాంట్లో ఆయిల్ ఒకటి లాస్ట్ అంటే దాంట్లో కలుపుకొసుకొని తినాలే ఉంటుంది టేస్ట్ అంటే ఇంకేం లేదు ఇంకా అల్లం వెల్లుల్లి ఒకటి ఆయిల్ ఒకటి అంటే ఒక ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇంత వేసుకోవాలి చూపించినట్టు హాఫ్ స్పూన్ వేసుకోవాలి అంతే వేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ మా ఇంట్లోనే ఆనియన్ పచ్చడి వేసుకోవాలి ఇంత టేస్టీగా ఉంటుందంటే నేను అస్సలు ఉంచలేను ఫస్ట్ కలుపుకున్నాక అప్పుడు మాట్లాడదాం ఇట్లా టేస్ట్ గురించి నేను అప్పుడు చెప్తాను ఇప్పుడు కాదు కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తాం మధ్యలో దాన్ని కూడా కలిపేసుకోవాలి
కలిపేసుకుంటున్నా. ఒక 2 minutes అంటే కలిపేసుకుని ఒక్క నిమిషం. ఓకే, ఆనియన్ ఇప్పుడే తెలియదు అయితే ఉంటే సరిపోయింది. నేను చూసిన కలర్ ఇట్లా వస్తుంది, ఆయిల్ కలుపుకుండా మీకు లైట్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. టైం వచ్చింది ఆయిల్ వేసుకోనికి. కొంచెమే వేసుకోవాలి, నేను చూపిస్తాను. ఇప్పుడు మళ్ళా కలుపుకోవాలి కొంచెం, చాలు ఇంత. నేను ఇంకో మిషన్ తయారు చేశాను, అది పెట్టాను కదా. అది అక్కురే ఉన్న వాళ్ళ దగ్గరికి, ఇంకా ఆయిల్ ఉన్న వాళ్ళ దగ్గర, అంటే ఆయిల్ తీయనికి ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చూస్తాను. ఇప్పుడైతే ఫుడ్ ఐటమ్స్. హలో గాయ్స్, ఇవాళ మీరు అనుకున్నట్టు నేను ఓన్లీ ఫిషెస్ గురించి, దేవుడి గురించి అట్లనే వెళ్తాను, మిర్చి గురించి అట్లా వెళ్తాను అని అనుకోకండి. నేను అన్నీ వెళ్తాను, బర్డ్స్, యానిమల్స్, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ వెళ్తాను. ఇంకా హాలిడేస్లో ఎంజాయ్ ప్రతి ప్లేస్ ఎక్కడైతే పోతాను నేను హాలిడేస్లో, అవన్నీ ప్లేసెస్ మీకు వెళ్తాను. మేము అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో. ఫైనల్లీ వచ్చిందా? సూపర్ వచ్చింది. కొంచెం ఒక్కటే మిషన్. So guys, bye bye, tata, see you later. వీడియో ఇంకా నచ్చుంటే లైక్